ఈ హోంవర్క్ ఎలా ఇప్పుడు? బద్రీని అడుగుదాం. బద్రీ నంబరు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. హలో హలో బద్రీ, హే నేను రా బాలాని. బాలా నువ్వా? ఏంటి ఫోన్ చేసావు? నిన్న హోంవర్క్ ఇచ్చారు కదా, అది ఎలా చేయాలో తెలియడం లేదు. ఏ హోంవర్క్ బాలా? హే మొత్తం రా హోంవర్క్ అంతా. సర్లే నువ్వు కంగారు పడుకు, నేనున్నాను కదా, నీకన్నీ చెప్తాను. థ్యాంక్ యూ బద్రీ. అవును, ఈరోజు హాలిడే కదా, ఏం చేసావు? ఈరోజు మా ఇంట్లో వ్రతం జరిగింది. నేను సుందరి మెళ్ళలో మళ్ళీ తాళి కట్టా. నాకు సుందరికి మళ్ళీ పెళ్ళయింది. మళ్ళీ పెళ్ళైందా? అవునరా. అవును బాలా, నీకు పెళ్ళైందంటున్నావు కదా, మరి పిల్లలేరి? పిల్లలా? అవును, మా అమ్మకి నాన్నకి పెళ్ళై నేను మా చెల్లి పుట్టాం. అలాగే నీకు సుందరికి పెళ్ళైంది కదా, మరి పిల్లలేరి? అంటే పెళ్ళైతే పిల్లలు పుడతారా? అవును బాలా, పెళ్ళైనా నీకింకా పిల్లలు పుట్టలేదంటే నీకు సుందరికి ఉత్తుత్తి పెళ్ళైనట్టే. ఓ అమ్మో, కాదు, మాకు నిజంగా పెళ్ళైంది. నేను నమ్మను బాలా. అలా ఏం కాదు. బాలాగారు, సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. పాలు తాగండి. అవును బాలా, నీకు పెళ్ళైందంటున్నావు కదా, మరి పిల్లలేరి? మా అమ్మకి నాన్నకి పెళ్ళై నేను మా చెల్లి పుట్టాం. పెళ్ళైనా నీకింకా పిల్లలు పుట్టలేదంటే నీకు సుందరికి ఉత్తుత్తి పెళ్ళైనట్టే. ఏమో గాయత్రి, వదిన తీసుకురామన్నారు, తీసుకొచ్చాను. గాయత్రి, ఇంతకీ వదిన అక్కడ? అనంత్ గారు, అక్క ఈ బొమ్మలన్నీ బావగారి కోసం తెప్పించావా? అవును. ఎందుకు వదిన ఇన్ని బొమ్మలు తీసుకురామన్నా? బాలగారు సీతకొక చిలుకని చూడగానే అగ్రెసివ్ అవుతారు కదా, ఇంకా ఒక్క సీతకొక చిలుకని చూస్తేనే అలా అవుతున్నారా, లేక వేరే ఏ బొమ్మలు చూసినా అలా అవుతున్నారో తెలుసుకోవాలని. ఎందుకక్క ఇదంతా? మొన్నే కదా బావగారు బటర్ఫ్లై బొమ్మని చూసి అగ్రెసివ్ అయితే అందరూ నిన్ను నాన్న మాటలన్నారు. అందరూ ఏదో అన్నారని బాలాగారికి ఉన్న ఆ సీతాకోక చిలుక ఫోబియాని వదిలేలేం కదా. ఆయనలో ఆ ఫోబియాని ఎలా అయినా పోగొట్టాలి. ఈ త్రిపుర బాలను మార్చడానికి గట్టిగానే పూనుకుంది. బాలాకున్న ఒక్క సీతాకోక చిలుక వీక్నెస్ పోతే నెమ్మదిగా వాణ్ణి మార్చేస్తుంది. అమ్మో, అలా జరగకూడదు. అనంతు నా తమ్ముడు కదా, నేను కాల్చకూడదు. గాయత్రి గాయత్రి గుడ్ గర్ల్, అస్సలు కాల్చకూడదు. సుందరి నా భార్య కదా, కాల్చుకోరు. పిని, నువ్వు నా ఎనిమి, నిన్ను కాల్ చేస్తాను. టిషం 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 టిషం. ఏంటి పిన్ని, నేను నిన్ను కాల్ చేశాను కదా, నువ్వు కింద పడలేదేంటి? అది ఉత్తుత్తి గన్రా. అయితే నాకు రియల్ గన్ దొరికితే ఫస్ట్ నిన్నే కాలుస్తా. బాలగారు,
తప్పు, అలా అనకూడదు. మీరు రండి. నేను పింగిని కాల్చాలి. రండి. టిష్యూ టిష్యూ టిష్యూ. అయ్యో బాబోయ్, అమ్మా. ఏం చేస్తుంది? వాడిలో సీతాకోక చిలక ఫోబియా పోగొట్టడానికి బొమ్మలు తెచ్చింది. అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. బాలాగాణ్ణి తన దారిలోకి తెచ్చుకోవడానికి ఇప్పుడు బయటికి కూడా తీసుకెళ్ళింది. అయితే మనం ఏదో ఒకటి చేయకపోతే మన బ్రతుకులు చర్లపల్లి జైల్లోనే. బాలాన్ని తీసుకుని త్రిపుర ఎక్కడికి వెళ్ళిందన్నా మమ్మీ? ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళారా? చెప్పనా? రేయ్, ఈ ఏరియా ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి ఆ బాలా త్రిపుర వస్తున్నారు. వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ చేయండి. అలాగేనా? ఏంట్రా నువ్వు చేసేది? ఇద్దరికి యాక్సిడెంట్ చేయటం ఎందుకు? బాలాని గుద్ది త్రిపుర బయటపడితే త్రిపురని ఇంట్లో వాళ్ళ ముందు ఇరికించొచ్చు. త్రిపురని గుద్ది బాల బయటపడితే త్రిపుర ప్లేస్లో నిత్యాన్ని కూర్చోబెట్టి బాలాతో పెళ్లి చేయొచ్చు. ఇద్దరు పోతే అనంతగాన్ని సైడ్ చేసి ఈ ఆస్తి మొత్తాన్ని మనం దక్కించుకోవచ్చు.